ఒక రోజున ఒక చిన్న పొలం కలిగిన ఒక రైతు, తనకు ఒక గుర్రం ఒక కొడుకు మాత్రమే ఉండేవారు. సో ఈ రైతు ఏం చేశాడంటే, ఒకవైపు గుర్రాన్ని పెట్టి ఒకవైపు తన కుమారుణ్ణి పెట్టి వాళ్ళ మీద కాడిని పెట్టి ఈ తండ్రి దున్నుతూ ఉంటే ఊర్లో ఉండేవారు అందరూ, నీకు చాలా కష్టం వచ్చిందయ్యా, నిజంగా ఒకవైపు గుర్రాన్ని పెట్టి ఇంకోవైపు గుర్రంలాగా ఒక పశువులాగా నీ కొడుకుని కూడా అలాగా ఆ వంగబెట్టి ఆ కాడిని పెట్టి అదంతా కూడా దున్నిస్తూ ఉన్నారు. చాలా ఘోరం, అంటే నా దేవుడు ఏదైనా నా మేలుకే చేస్తాడండి, ఒక్క గుర్రాన్నైనా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి అన్నాడు. ఏంటో నీ చేదస్తావు నువ్వు అనుకుంటూ ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అన్నారో లేదో ఆ రాత్రికి ఆ గుర్రం వీళ్ళని వదిలేసి అడవిలోనికి పారిపోయింది. తెల్లవారే మరలా ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఏంటయ్యా నిన్నే అన్నావు నా దేవుని మనసు నాకు తెలుసు, నా దేవుని మార్గాలు వేరు, నా దేవుడికి స్తోత్రం అన్నావు, ఉన్న గుర్రం కూడా అడవిలోనికి పోయింది అంటే అది పోయినా సరే దేవుని స్తోత్రం, నా దేవుని మార్గాలు నాకు తెలుసు, ఇంకో ద్వారం తెరుస్తాడు అని అన్నాడు. నీ చాదస్థానికి నమస్కారం అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగానే అద్భుతంగా ఈ వెళ్ళిపోయిన గుర్రం మరుసటి రోజు అడవిలో నుంచి ఇంకొక గుర్రాన్ని తీసుకొని వచ్చింది. ఆ గుర్రాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఊర్లో వాళ్ళందరూ, అరే గొప్ప అద్భుతం రాని ఇది, నిజంగా ఎంత గొప్ప దేవుడు, నీకు దేవుడు ఇంకో గుర్రాన్ని తీసుకొని వచ్చాడంటే నా దేవుని మార్గాలు నాకు తెలుసు, అందుకే ఆయనకి స్తోత్రం అని చెప్పి 2 గుర్రాలని పెట్టి తన కుమారుడు తను కలిపి దున్నుతా ఉంటే ఒక 3 రోజుల తర్వాత తన కుమారుడికి దెబ్బ తగిలింది, పడిపోయాడు, కాలు విరిగిపోయింది. ఎప్పుడైతే విరిగిపోయిందో హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, సర్జరీ చేశారు, కట్టు కట్టారు, ఇంట్లో పడుకోబెట్టారు. ఊరు జనం అందరూ మళ్ళీ వచ్చారు. నా దేవుని మనసు నాకు తెలుసు, నా దేవుని మార్గాలు ఎలాగ ఉంటాయన్నావు, ఏటయ్యా మళ్ళీ నీకు ఇలా కష్టం వచ్చింది, గుర్రం ఇచ్చాడు దేవుడు అంటే కుర్రోడికి కాలు ఎరగొట్టేసాడు నీ దేవుడు అని చెప్పన్నాడు. నా దేవుని మార్గాలు నాకు తెలుసు, నా దేవుని మార్గాలు చక్కనివి, ఇలా విరిగిపోయినందుకు కూడా దేవునికి స్తోత్రం అని చెప్పన్నాడు. వాళ్ళు మళ్ళీ తిట్టుకుంటూ పోయారు. ఆ సమయంలో ఆ దేశంలో యుద్ధం వచ్చింది. వెంటనే ఆ దేశ అధ్యక్షుడు ఏమని అనౌన్స్ చేశాడంటే, ఊర్లో ఉన్న యవనస్తులందరినీ కూడా యుద్ధానికి రమ్మని చెప్పండి, యుద్ధానికి పోవాలి, ఎందుకంటే మనకి సైన్యం చాలదని అనౌన్స్ చేస్తే ఇంకా ప్రతి ఇంటికి వచ్చి యవనస్తులను తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ఇంట్లో 4 యవనస్తులు ఉంటే 4ని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో వాళ్ళు బ్రతమాలుతూ ఉన్నారు, అయ్యా 4లో ఒక్కడిని వదిలేయండి, మిగతా 3 తీసుకొని వెళ్ళండి అంటే కుదరదు అని 4ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని ఇంట్లోని తీసుకొని వెళ్ళిపోతూ ఈ రైతు ఇంటికి కూడా వచ్చారు. వస్తే కాలు ఇరిగిపోయి అంత ఎత్తి ఇలా కట్టి మొత్తం రాయి వేలగట్టి ఇలాగ ఉన్నాడు. వీడేం చేస్తాడు యుద్ధం, అందుకోసమని వీడిని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఊర్లో వారందరూ వచ్చారు, నీ దేవుడు చాలా గొప్పోడయ్యా, ఎందుకోసమంటే మా పిల్లలు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారో రారో కూడా తెలియదు, నీ బిడ్డదేముంది 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకుంటే మరలా కాలు నయమైపోతుందంటే అప్పుడు ఆ రైతు చెప్పాడు, నా దేవుని మార్గములు చక్కనివి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.